ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. గురువు గారు, చాలా సమస్యలు ఎక్కువైపోయింది జీవితంలో. ఒకటా రెండా 10 సమస్యలు చాలరా బాబు అనిపిస్తుంది. దానికోసమే మేము కొన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకోనండి స్వామివారిని అని చెప్తూ ఉంటాం రీల్స్లో. దాంట్లో చాలా ముఖ్యమైనది ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం దర్శనం చేసేది సోమవారం రోజు. ఆదిరంగం శ్రీరంగపట్టణం కర్ణాటక రాష్ట్రంలో, మధ్యరంగం శింషా కర్ణాటక రాష్ట్రంలో, తర్వాత అంత్యరంగం శ్రీరంగం తమిళనాడులో. ఈ 3 దేగులన్నీ సోమవారం దర్శనం చేపిస్తాం. గురుగారు ఎలా వెళ్ళేది ఒకే రోజు? కష్టమే. దానికి మేము మా ట్రావెల్ పార్ట్నర్ నాను ప్రవాసి అని ట్రావెల్ ప్యాకేజ్ చేస్తున్నాం. ట్రావెల్ మేనేజర్ ఉంటారు, మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ చూసుకుంటారు. తర్వాత ట్యూస్డే మార్నింగ్ మిమ్మల్ని కొడుముడి బ్రహ్మ గుడికి తీసుకొస్తారు. అక్కడ దక్షిణతో దిక్కుతో కావేరి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక మట్టి బొమ్మ, మగవాళ్ళు అయితే మగ మట్టి బొమ్మ కట్టుకొని స్నానం చేసి నీటిలో వదిలేయాలి. అదే మాదిరిగా ఆడవాళ్ళు అయితే ఆడ మట్టి బొమ్మని కట్టుకొని స్నానం చేసి నీటిలో వదిలేయాలి. కట్టుకున్న పాత డ్రెస్సెస్ ఏది ఉందో దాన్ని అక్కడ రివర్ బయట పడేసి, నది బయట పడేసి కొత్త బట్టలు వేసుకొని బ్రహ్మని దర్శనం చేసుకోండి. కొత్తగా మీకు తలరాత రాయబడుతుంది. అదే మాదిరిగా అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు గుణశీలం పెరుమాళ్ టెంపుల్ అని ఉంటుంది. 3 తమలపాకు 3 గుడ్లని అక్కడ నీటిలో వదిలేయండి. అక్కడ తీర్థం చల్లుకోండి. ఎంత ఎనర్జెటిక్ అయిపోతారంటే మీకు 10 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నేను బయట వచ్చేస్తాను, నేను బాగుంటాను అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంతవరకు మేము ఒక 4-5 బ్యాచ్లు చేసినాము, 5-6 బ్యాచ్లే వెళ్ళినారు. ఈ 5-6 బ్యాచ్ వెళ్ళిన అందరూ మంచి రివ్యూస్ రాస్తున్నారు, మంచి రివ్యూస్ వీడియోలో ఇచ్చున్నారు. చూడండి ఆ వీడియోని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈవెన్ ఢిల్లీ నుంచి కూడా కొందరు వచ్చిపోయినారు. బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని స్టేట్, తమిళనాడు నుంచి కూడా వచ్చినారు. సో తప్పనిసరిగా ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. మీ ఎన్ని సమస్యలు అన్ని సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. లిమిటెడ్ సీట్స్ ఉంటుంది. క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ సీట్లని బుక్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.